నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సర్దార్ పటేల్ కు నివాళిగా హైదరాబాద్ డిప్రెషన్ డే నిర్వహిస్తున్నాం. మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. ఇల్లు చక్కదిద్దేది మహిళలే, వారి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ స్వచ్ఛ నారి. సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. గ్రామ గ్రామాల రక్తదాన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన కూటమి నాయకులు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణ జన్ముడని మాజీ రాజ్యసభ సభ్యులు డీజీ వెంకటేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 75వ జన్మదినాన్ని మధ్యప్రదేశ్ లోని దార్లో జరుపుకున్నారు. దార్లో స్వస్థ నారి సశక్త పరివార్ పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఆదివాసీ మహిళల ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా 75,000 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్ దార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావించారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ ను విముక్తి చేసిన ఘనత సర్దార్ పటేల్ కే దక్కుతుందని మోదీ పేర్కొన్నారు. అందుకే పటేల్ కు నివాళిగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డేను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీకి ఇది గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ పటేల్ విలీనం చేశారు. సర్దార్ పటేల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. साथियों, आज देश भर में विश्वकर्मा पूजा का उत्सव भी मनाया जा रहा है. साथ ही ये पीएम विश्वकर्मा योजना की सफलता का उत्सव मनाने का भी समय है. मैं देश भर के अपने विश्वकर्मा भाइयों बहनों, जिनमें सुतार है, लोहार है, सोनार है, कुम्हार है, बढ़ई है, मिस्त्री है, कसेरा, ताम्रकार, कांसीकार, हाथ के हुनर से काम करने वाले ऐसे अनेक लोग शामिल हैं. उनको विशेष रूप से बधाई देना चाहता हूं. ये आप ही हैं जो मेक इन इंडिया की बड़ी ताकत है. आपके बनाए उत्पाद, आपकी कला से ही गांव या शहर रोजमर्रा की जरूरत पूरी होती है. मुझे संतोष है कि पीएम विश्वकर्मा योजना ने इतने कम समय में 30 लाख से ज्यादा कारीगरों और शिल्पकारों की मदद की है. इस योजना से उन्हें स्किल ट्रेनिंग मिली, उन्हें डिजिटल मार्केटिंग और मॉडर्न टूल्स से जोड़ा गया. 6 लाख से ज्यादा विश्वकर्मा साथियों को नए उपकरण दिए गए. अब तक 4,000 करोड़ से अधिक का लोन विश्वकर्मा भाई बहनों तक पहुंच चुका है. साथियों, पीएम विश्वकर्मा योजना का सबसे बड़ा लाभ समाज के उस तबके को हुआ है जिन्हें दशकों तक अनदेखा किया गया था. हमारे गरीब विश्वकर्मा भाई बहनों के पास हुनर तो था, लेकिन पिछली सरकारों के पास उनके हुनर को आगे बढ़ाने का कोई प्लान नहीं था. उनका जीवन बेहतर बनाने की कोई योजना नहीं थी. हमने उनकी प्रतिभा को उनकी प्रगति का माध्यम बनाने का रास्ता खोले. इसलिए ही तो मैं कहता हूं, जो पिछड़ा है वो हमारी प्राथमिकता है. ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఇంటి మహిళ. చిన్న లేదా పెద్ద కుటుంబాలలో ఇల్లు చక్కదిద్దేది మహిళలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరిగిన స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికి సమర్థ ఆర్థిక మంత్రిగా నిర్మలా పనిచేస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్ ని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం అన్నారు. ఆడపిల్ల ఆరోగ్యం కోసం మెడికల్ టెస్టులు తీసుకురావడం మంచి కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తారని అన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు.
జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. స్వదేశీ వస్తువుల్ని వాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. మన వస్తువుల్ని వాడుదాం, కావాలంటే క్వాలిటీ పెంచుకుందామన్నారు. మనం తయారు చేసిన బ్రాండ్ ప్రపంచమంతా వాడే పరిస్థితి వస్తుందన్నారు. పేదరికం లేని సమాజాన్ని మనం చూడబోతున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలన కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపడుతుందని సీఎం అన్నారు. ఏపీలో యూనివర్సల్ హెల్త్ కార్డు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 2.5 లక్షల బీమా అందించనున్నామని సీఎం ప్రకటించారు. పేదవారందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా 25 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందన్నారు. రాష్ట్రీయ పోషణ మాసం థీమ్స్ లో భాగంగా ఊబకాయం నియంత్రణ, బ్రెస్ట్ ఫీడింగ్ లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. అంగన్వాడీలో పిల్లలకు అందుతున్న పోషణపై తల్లితో పాటు తండ్రులను ఆహ్వానించడం సమాచారం ఇస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం కోసం 1-2 టెస్టులు కాదు, ఈరోజు మీరు చూస్తే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం, గర్భిణీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడం పైన దృష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. ఈరోజు నేను చాలాసార్లు నిన్న కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికీ చెప్పాను, మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది. మనం తినే తిండి పైన, అదే సమయంలో రాత్రుల్లో సరైన నిద్రపోవడం, అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది. అదే కానీ సరిగా చెడు ఆలోచనలు చేస్తే ఆ చెడు ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. అదే సమయంలో ఎవ్రీడే యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం, మంచి పని చేయడం, ఈ 3 చేయగలిగితే ఈరోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా చేయాలనే సంకల్పం ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారైతే ఆయన జన్మదిన రోజున ఈ రోజును. రెండోది విశ్వకర్మ పురాణంలో దేవతలకు శిల్పిగా పూజింపబడతాడు. స్వర్గలోకం, అదే మరిగా లంక, ద్వారక, ఇంద్ర. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని తెలిపారు. ఇక ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న చరిత్ర మనదని అన్నారు. నిజా నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయమే నేడు మనమంతా అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానికి ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పథకాన్ని ఎగరవేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ గడ్డపై రాజరికానికి ఘోరి కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17 అని, అందుకే ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామంటూ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ జరిగిన అభివృద్ధిని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను సీఎం ప్రజలకు వివరించారు. కృష్ణా జలాలపై రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పదార్థాల వినియోగంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. మూసీ పునరుజ్జీవం చేస్తామన్నారు. సబర్మతి, యమున, గంగాలకు ధీటుగా మూసీని నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు. మూసీ ఒడ్డున ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. మూసీ కారిడార్ ను అభివృద్ధికి చిరునామా చేస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా మూసీని నిలబెడతాం. ఆ ప్రాంతంలో తెలంగాణ చరిత్రకారుల విగ్రహాలు పెడతాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబెడతా. మూసీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరిలో ప్రతి చుక్క హక్కుపై రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయ పోరాటానికి ప్రభుత్వం సిద్ధం. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కృష్ణాలో 904 టీఎంసీ సాధించేందుకు ప్రభుత్వం వాదన వినిపిస్తాం. మన వాటా సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు అడ్డంకులు కల్పించినా ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే 100 ఏళ్లకు సరిపడా తాగునీరు కోసం గోదావరి నీళ్లు తెస్తున్నామని చెప్పారు. గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు. ఈ 2 నదులు తెలంగాణ జీవ నదులు. ఆ
నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశా నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలలో రావాల్సిన వాట కోసము ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా త్యాగాలకు చిహ్నమైన తెలంగాణలో మత్తుకు స్థానం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కొందరు యువత గంజాయి, డ్రగ్స్ తో పెడదోవ పడుతున్నారని, డ్రగ్స్ దందాను అడ్డుకోవడం కొందరికి నచ్చకపోయినా వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ దందాలో ఎవరి బంధువులు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అలాంటి వాళ్లు ఫామ్ హౌస్ లోనే కాదు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని రేవంత్ చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా నిలబెడతామని, ఇందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని, ప్రభుత్వంతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. పోరాటాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం త్యాగాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక. అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. ఇది నా సమస్య, మీ సమస్య, ప్రతి పేదవాడి సమస్య. ధనవంతులు, శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్లే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు. ఈనాడు జరుగుతున్న కేసులు, వస్తున్న సమాచారం, మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు. పట్టణానికే పరిమితం కాలే, నగరానికే పరిమితం కాలే. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణ జన్ముడని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ తన రాజకీయ చతురతతో దేశాన్ని పురోగాభివృద్ధి దిశలో పయనింపజేస్తున్నారని అన్నారు. కష్ట నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రపంచంలోని 4వ స్థానానికి చేరుకునేలా కృషి చేశారని ఆయన కొనియాడారు. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఏం చెప్పినా ఎదురు చెప్పేవారు లేకుండా తలమూపే పరిస్థితి ఉండేదని, కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ రోజులు పోయి స్వశక్తితో ఎవరినైనా ఎదిరించగలిగే స్థాయికి భారతదేశం ఎదిగిందని టీజీ అన్నారు. కరోనా కష్టకాలంలో దేశాన్ని అంతటినీ ఒకదాటిపైకి తీసుకొచ్చి ఆ మహమ్మారి నుంచి భారతదేశాన్ని కాక ప్రపంచాన్ని అంతటినీ కాపాడిన వ్యక్తి మోడీయేనని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తలకిందులవుతుండగా మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేయించి దానిని తొలిసారిగా తన మీదనే ప్రయోగించుకున్న అత్యంత ధైర్యవంతుడు ప్రధాని మోదీ అని ఆయన కొనియాడారు. దేశ హితం కోసం జన్మించిన కారణ జన్ముడైన మోడీ 125 సంవత్సరాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి దేశానికి దిశా నిర్దేశం చేయాలని టీజీ వెంకటేష్ కోరారు. అలాగే ఆయన 100 సంవత్సరాల దాకా రిటైర్మెంట్ గురించి కూడా ఆలోచించకూడదని అన్నారు. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ఆధ్వర్యంలో సమాజానికి ఉపయోగపడే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదాన శిబిరం సందర్భంగా రక్తదానం చేసిన దాతలందరినీ టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ శిబిరంలో డాక్టర్ కొట్టే చెన్నయ్య రచించిన జాతీయ స్థాయిలో పద్మ అవార్డులు అందుకున్న వారి చరిత్రను తెలియజేస్తూ అనంత పద్మ కుసుమాలు అన్న పుస్తకాన్ని టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు పోలక్కి రామస్వామి, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు, మన ప్రధానమంత్రి గారు మోదీ గారి పుట్టినరోజు. ఇది భారతీయులందరికీ పుట్టినరోజు పండగ. మనకు దసరా వస్తున్నది పండగ. ఆ పండగ
పండగకు జతకు మోదీ గారి పుట్టినరోజు పండుగ కూడా కలిసి వచ్చిన సుఖం మనకు. మోదీ గారు ఈరోజు అందరూ వచ్చి, కార్యకర్తలు వచ్చి రక్తదానం చేస్తున్నారంటే దాని వెనక ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఒక విషయాన్ని, ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు. ఎలా అయిపోయిందంటే ప్రపంచంలో ఒక సూపర్ పవర్స్ ఒక 5 కంట్రీలు డిసైడ్ చేసిందే ఒక వేదవాక్కుగా అయిపోయేది. ప్రపంచ అధినేత అని అనుకుని శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా న్యాయవాదులు బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఎప్పటి వరకు కర్నూలుకు హైకోర్టు లేదు, హైకోర్టు బెంచ్ లేదని న్యాయవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్నూలుకు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. తక్షణమే కర్నూలుకు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని న్యాయవాదులు కోరారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో జరగనున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడాను మరి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి, మరి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మరి కర్నూలుకు హామీ ఇచ్చినారు. కర్నూలులో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంతవరకు బెంచ్ ఏర్పాటు చేయలేదు. మరి దాని ఊసు కూడా ఎత్తట్లేదు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినారు. మరి కర్నూలు జిల్లా న్యాయవాదులుగా 1993 నుంచి హైకోర్టు కోసము ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం. పోరాటం చేస్తున్నప్పటికీ కూడాను మరి ఇంతవరకు మరి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయలేదు. మరి అధికారంలోకి పోయినటువంటి ప్రభుత్వము మరి రాయలసీమ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుకి అని చెప్పేసి ప్రకటించింది. మరి అది కూడా మరి కర్నూలులో మరి హైకోర్టును ఏర్పాటు చేయడంలో విఫలమైంది గతించినటువంటి ప్రభుత్వం. మరి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఎలాంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఎస్సీ సప్లాన్ నిధులు విడుదల చేయడంలో విఫలమైందని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మున్నప్ప మహేష్ అన్నారు. కర్నూలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ఎన్నికల ముందు దళితులకు ఎస్సీ సప్లాన్ నిధులు ప్రవేశపెట్టి ఎస్సీలను ఆదుకుంటామని చెప్పి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఎస్సీలను మరిచి మోసం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ సప్లాన్ నిధులు విడుదల చేసి ఎస్సీలను ఆదుకోవాలన్నారు. అమలు చేయాలి, తేనే రంగంలో పూర్తి పరిశీలన అమలు చేయాలి. అమలు చేయాలి, తేనే రంగంలో పూర్తి పరిశీలన వెంటనే అమలు చేయాలి. తేనే రంగంలో పూర్తి పరిశీలన వెంటనే వెంటనే అమలు చేయాలి. ఎస్టీ ప్లానింగ్ వెంటనే వర్తిల్లాలి. దళిత హక్కుల పోరాట సమితి వర్తిల్లాలి. దళిత హక్కుల పోరాట సమితి వర్తిల్లాలి. దళిత హక్కు పోరాట సమితి విడుదల చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా మరి దళితుల సంక్షేమం కోసం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి సప్లాన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా మరి ఎన్ఎఫ్డిసికి సంబంధించినటువంటి నిరుద్యోగ దళిత యువకులకి మళ్ళీ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసినటువంటి దీన్ని కూడా మరి అమలు చేయాలని, అదేవిధంగా మరి దళితులకు భూమి లేని దళితులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించి
గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ వాటిని ఇతర సంక్షేమ పథకాలకు మళ్ళించి ఆ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులకు ద్రోహం చేసింది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఎన్ఎస్ఎఫ్డి స్కీమ్ నిధులైతేనేమి అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులైతేనేమి కూడా ఇంతవరకు ఆ ఊరు ఎత్తడం లేదు. ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి అది మధ్యలో ఆగిపోయింది. మరి ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్య పైన స్పందించకుండా ఉండడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న చలో ఆదోని మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అందులో వైసీపీ యువజన సంఘ నాయకులు విద్యార్థి సంఘాలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కర్నూలు జిల్లా యువజన సంఘం అధ్యక్షులు శివారెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు సరైన సమయంలో వైద్యం అందక మరణిస్తున్న సమయంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి సీట్ల సంఖ్యను పెంచడమే కాక ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. కేవలం కూటమి ప్రభుత్వం జగన్ పైన కక్షను పెంచుకుని మెడికల్ కళాశాలను చూసి ఓర్వలేక వాటిని పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను ఆయన తప్పుపట్టారు. ఈ నెల 19న ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణంలో వైసీపీ విద్యార్థి విభాగం యువజన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామని వాటిని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకపోతే విడుదల వారీగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉంది. ఈ దుర్మార్గం మీరు చేసే ప్రతి విషయానికి కూడా మేము వ్యతిరేకిస్తాము. దశల వారీగా ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా అదేవిధంగా ప్రజా విద్యార్థి సంఘాలను అన్నింటినీ కలుపుకొని పోయి రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ ప్రజల ముందు వ్యతిరేకించి మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి కంపల్సరీ వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ రేపు 19వ తారీఖు జరిగే చలో మెడికల్ కాలేజ్ మేము కర్నూలు జిల్లా తరఫున ఆదోని మెడికల్ కాలేజ్ ఆల్రెడీ 60% పూర్తయింది. అందుకు మీ కర్నూలు జిల్లా నియోజకవర్గ యూత్ వింగ్ ప్రెసిడెంట్లు స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ని శాంతియుత ర్యాలీగా అక్కడికి చేరి మా యొక్క విన్నపాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలా, డిమాండ్స్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువత విద్యార్థులు అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రం ప్రజావేదికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యేతో కలిసి కూటమి నేతలు అట్టహాసంగా జరుపుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే కూటమి నేతలతో కలిసి కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా 29 లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 26 మంది బాధితులకు అందజేశారు. చెక్కులను అందించినందుకు గాను సీఎం చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వం మినీ అంగన్వాడీ హెల్పర్స్ ను మెయిన్ హెల్పర్స్ గా ప్రకటించినందుకు గాను సీఎం చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబుకు అంగన్వాడీలు కృతజ్ఞతలు తెలిపారు. 2G ఫోన్ల వద్దు 5G ఫోన్లు కావాలంటూ అంగన్వాడీలు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. మన దేశ ప్రధాని ప్రపంచమంతా గర్వించదగ్గ వ్యక్తి, ఏదానికి కూడా తలవని వ్యక్తి, ప్రపంచ దేశాలనే గడగలించే వ్యక్తి పుట్టినరోజు మనందరి మధ్యలో ప్రజావేదికలో జరుపుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. 15 రోజులు ఏదైతే ఉన్నాయో వారోత్సవాలు కాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి గాంధీ జయంతి వరకు కూడా ఉత్సవాలు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేశమంతా కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన నుంచి దేశ నాయకులందరూ కూడా ఆయన్ని కొనియాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నుంచి గర్వపడుతున్నారు. ఇది మనకు 2014 నుంచి గౌరవం అన్ని కూడా దక్కడం జరిగింది. ఇలాంటి మనకి ప్రధాని దక్కడం చాలా గర్వించదగ్గ విషయం. మన దేశ అభివృద్ధి బాటలో నడుస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా
త్వరలో ప్రారంభమయ్యే దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల ప్రత్యేక పుస్తకాలను ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొండపల్లి చిన్నసుబ్బారావు శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ భూపాలం నాగరాజరావు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ ప్రసాద్, దర్శి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ జరిగింది. ఎందుకంటే 22/9 స్టార్ట్ అయ్యి 10/2కు ఆర్వేట, ఆ తర్వాత రోజు వసంతాలు. ఈ పొద్దు ఈ కార్యక్రమం మన కమిటీ సభ్యులు, మన గౌరవ పెద్ద సభ్యులు అందరం కలిసి ఈ అమ్మవారి దయ వల్ల ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేశాము. ఇది మీ అందరూ విలేకరులు కూడా మాకు సహకరిస్తూ ఏ పొద్దు ప్రోగ్రామ్ను ఆ పొద్దు లైవ్ కానీ మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చి లైవ్ కానీ ఫోటోస్ కానీ. రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక భరోసా పాలకులు కల్పించాల్సిన అవసరం ఉందని ఏలూరు నగర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు సింహాద్రి బృంగాచార్యులు, గౌరవాధ్యక్షులు వేముల దుర్గాప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి మాడేపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి నాగమల్లి దుర్గా సురేష్లు విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగరంలో ఈ రోజు విశ్వకర్మ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ 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 మద్విరాట్ విశ్వకర్మ భగవానుడి పతాకావిష్కరణ మరియు ప్రముఖ న్యాయవాది సున్నం బ్రహ్మ ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులచే హోమ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు కూర్చున్నారు. ఈ సందర్భంగా బృంగాచార్యులు మాడేపల్లి నాగేశ్వరరావులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఏలూరు నగరంలో విశ్వకర్మ జయంతి నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి నూతన రథాన్ని ఏర్పాటు చేశామని, సాయంత్రం 4 గంటలకు విశ్వకర్మ రథోత్సవం ఊరేగింపు వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన వితరణ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఏలూరు శ్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి మేము ఇవాళ అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా యజ్ఞమోత్సవాలు జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి యజ్ఞమోత్సవాల కార్యక్రమం జరుగుతున్నాము. యజ్ఞమోత్సవాల కార్యక్రమంలోని యజ్ఞం ఒక ఎత్తు, ఊరేగింపు ఒక ఎత్తుగా మేము భావించి ఈ సంవత్సరం స్వామివారికి నూతన రథం ఒకటి ఏర్పాటు చేసి స్వామివారిని నూతన రథం మీద ఊరేగించడానికి సంఘం వారు సంకల్పించారు. తద్వారా ఏలూరు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ రథ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి సహకరించేందుకు అందరికి కూడా ముందుగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ విశ్వ బ్రాహ్మణులు మంచి వృత్తుల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి గాను పెద్దలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు, వారి సందేశాన్ని ఇచ్చారు. తదుపరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్దార్ పటేల్ కు నివాళిగా హైదరాబాద్ డిప్రెషన్ డే నిర్వహిస్తున్నాం. మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. ఇల్లు చక్కదిద్దేది మహిళలే, వారి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ స్వచ్ఛ నారి. సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు. గ్రామ గ్రామాల రక్తదాన వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన కూటమి నాయకులు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణ జన్ముడని మాజీ రాజ్యసభ సభ్యులు డీజీ వెంకటేష్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.